హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాష్ టేల్స్. సో ఆల్రెడీ షార్ట్ వీడియోస్ చూసినట్టయితే దిస్ ఇస్ ద మెయిన్ వీడియో అనమాట. ఫుల్ లెంత్ వీడియో నేను పోస్ట్ చేశాను. సో మొత్తం మా సోమనాథ్ ద్వారకా ట్రిప్ అంతా ఇందులో పోస్ట్ చేశాను. సో ఆబ్వియస్లీ నేను ఇక్కడ ఇంట్రో ఇద్దాం అనుకున్నాను, బట్ మైక్ లేదు అండ్ మోర్ ఓవర్ నాకు పక్కన చాలా డిస్టర్బెన్స్ ఉంది. సో దట్స్ ద రీజన్ అగైన్ బ్యాక్ టు వాయిస్ ఓవర్. షీ ఈజ్ మై బ్యూటిఫుల్ నియస్, మా అక్క కూతురు అనమాట. షీ ఈజ్ లైక్ మై బెస్ట్ ఫ్రెండ్. చిన్నప్పుడు చాలా అలర్ట్ చేసేవాళ్ళం ఇద్దరం. మా అక్కని ఇద్దరం కలిపి టార్చర్ చూపించేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే వీఆర్ లైక్ టీనేజ్ బర్త్డేస్ అనమాట. అఫ్ కోర్స్ షీ ఈస్ టీనేజ్. సో ఇక్కడ కూడా అగైన్ వీఆర్ బ్యాక్ టు బ్యాంక్. సో ద్వారకా ట్రిప్ ముందు వీడియో అనమాట. మా అక్క వచ్చి వంటలు చేస్తుంది. పాప అసలు ఇంట్లో చిన్నగా పుట్టడం అంటే యంగెస్ట్ డాటర్ ఆర్ సన్గా పుట్టడం ఎంత బ్లెస్సింగ్ అంటే, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాం మనకే వంట చేసి పెడతారు, వాళ్ళు మన ఇంటికి వచ్చినా వాళ్ళే వంట చేసి పెడతారు. దట్స్ ద ట్రూ బ్లెస్సింగ్ ఆఫ్ యంగెస్ట్ కిడ్స్ ఇన్ ద ఫ్యామిలీ. సో మాకు ఇక్కడైతే ఫ్రాన్ చేసింది. సో ఇక్కడ వాళ్ళకి రాజస్థాన్, దిస్ ఇస్ ద ఫేమస్ స్వీట్ ఇన్ రాజస్థాన్, గేవర్ అనమాట. సో అది తీసుకొచ్చింది అనమాట. దానిపైన రబడీ కూడా చేసి వేసింది. సో ఇక్కడైతే మేము అందరం ప్రిపేర్ అయిపోయాం. దిస్ ఇస్ ద లెంతీ ట్రిప్, ఆల్మోస్ట్ 5 days ట్రిప్ అనమాట. ఇన్ ఫర్దర్గా మీకు తెలుస్తుంది. సో ఇక్కడైతే ప్రజెంట్ మేము బస్ స్టాప్కి వెళ్తున్నాం. సో ఫైనలీ బస్ స్టాప్కి అయితే రీచ్ అయిపోయాం. సో ఇక్కడ కొంచెంసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది బికాస్ బస్ కొంచెం డిలే ఉంది. సో స్లీపర్ బుక్ చేసుకున్నాం. సో బస్ కోసం వెయిటింగ్ అనమాట. ఇక్కడైతే నేను కిండర్ జాయ్ తినేసి అందులో నాకు క్రొకోడైల్ టాయ్ వచ్చింది. సో ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్. సో బస్ వచ్చింది అండ్ మేము స్టార్ట్ అయ్యాం కూడా. మాకు జర్నీ కూడా చాలా బాగుంది. సో ఇక్కడైతే మార్నింగ్ అయింది. అసలు మార్నింగ్ సన్ రైజ్ చూసుకుంటూ, మార్నింగ్ పడుకొని లేచి సన్ రైజ్ వ్యూ చూస్తూ ఎంత బాగుందంటే క్లైమేట్ అదంతా చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్. మేము మొత్తానికైతే దగ్గరలో ఉన్నాం ద్వారకాకి. ఫైనలీ రీచ్ అయిన తర్వాత అక్కడ ఆటో తీసుకొని రూమ్ కోసం వెళ్ళాం. మేము రూమ్ ముందు బుక్ చేసుకోలేదు. అన్ఫార్చునేట్లీ బుక్ చేసుకున్న రూమ్ బాగాలేదని చెప్పి వేరే రూమ్ బుక్ చేసుకున్నాం. సో రూమ్లో ఫ్రెష్ అయిన తర్వాత దర్శనం కోసమని స్టార్ట్ అయ్యాం. బట్ ఇట్స్ ఆల్మోస్ట్ 10:30 బస్ డిలే అయింది కదా, బికాస్ ఆఫ్ దట్ డిలే అయింది. సో ఫస్ట్ అయితే టిఫిన్ చేసిన తర్వాత స్టార్ట్ అవుదామని అనుకున్నాం. సో అందరం టిఫిన్ చేసాం. ఇక్కడ డోక్లా ఆఫ్ కోర్స్ గుజరాతీ ఫేవరెట్ అండ్ ఫేమస్ టిఫిన్ అనమాట. సో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత దర్శనం తీసుకున్నాం. యాక్చువల్లీ గుడిలోకి నాట్ అలౌడ్ అనమాట ఫోన్ ఆర్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్. సో ఇక్కడైతే ఫస్ట్ మేము తిలక్ ఇక్కడ పెట్టించుకుంటారు కదా, సో ఇక్కడైతే తిలక్ పెట్టించుకున్నాం. ఎందుకంటే టిఫిన్ చేసి కూడా బయలుదేరాల్సిన రీజన్ ఇది ఏంటంటే, ఎవ్రీవన్ నోస్ ద్వారకా ఈజ్ వన్ ఆఫ్ ద చార్ధామ్. సో చాలా రష్గా ఉంటుంది అండ్ మేము వెళ్ళింది చాలా స్పెషల్ డే అనమాట. సో ఆబ్వియస్లీ చాలా చాలా రష్ ఉంటుంది. సో we made sure that we are fully prepared for that. సో ఇక్కడైతే నేను కూడా అశోక్ కూడా తిలక్ పెట్టించుకున్నాం. దిస్ ఈజ్ ద సెకండ్ టైం మేము ద్వారకా రావడం. అండ్ ద్వారకా సోమనాథ్ విజిట్ ఎలా ఉంటుందంటే, మీరు ఎన్నిసార్లు చూసినా అది మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంటుంది. సో ఏదైనా ఏ పుణ్యక్షేత్రానికైనా ఆ భగవంతుడి పర్మిషన్ లేకుండా మనం వెళ్ళలేం. డెఫినెట్లీ ఆయన పిలిస్తేనే మనం వెళ్ళగలమని నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను అనమాట. సో మమ్మల్ని ఇక్కడికి ద్వారకాధీష్ రెండోసారి పిలిచారు. చాలా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడైతే బీచ్ దగ్గర ఒకసారి దర్శనం చేసుకోవడానికి అని చెప్పి దిగామన్నమాట. కెమెరాలో కూడా ఎంత నీట్గా క్యాప్చర్ అయిందంటే నేను ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకున్నాను చాలా. బట్ ఎప్పుడు ఈ నీటిలో అడుగుపెట్టినా, యాజ్ ఐ సెడ్, ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తుంటాయి అన్నమాట. ఎక్స్పీరియన్స్ చేయండి డెఫినెట్లీ. వీలు కుదిరితే మాత్రం డెఫినెట్లీ వెళ్ళండి. అండ్ ఇక్కడ నేను ఒక హార్స్ స్టాచ్యూ కూడా చూశాను నీటిలో. తెలీదు అది ఎప్పటిదో, ఎవరు పెట్టారు అండ్ ఎందుకు అంత మంచిగా స్కల్ప్ చేసింది అక్కడ వదిలేసారో కూడా తెలీదు. బట్ ఇక్కడైతే చేపలు తిరుగుతున్నాయి మా చుట్టూ. వాటిని కూడా వ్యూస్ తీసి వీడియో క్యాప్చర్ చేయడానికి తీసేటప్పుడు మాత్రం అవి వెళ్ళిపోయాయి. అండ్ ఇంత హాట్ సిచ్యువేషన్స్లో కూడా ఎంత చల్లగా ఉన్నాయంటే వాటర్, చాలా చాలా బాగుంది. నెక్స్ట్ మేము ఇక్కడ గుజరాతీ థాలీ లంచ్ చేసేసి వి స్టార్టెడ్ అగైన్.
ఇక్కడ ద్వారకాకి దగ్గరలోనే నాగేశ్వరం అన్న జ్యోతిర్లింగం ఉంది. 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం ద్వారకాధీష్ పక్కనే ఉంటుంది. ఆల్మోస్ట్ 1 అవర్ 1.5 అవర్ డిస్టెన్స్ అంతే. సో మేము ఇక్కడ స్టార్ట్ అయ్యామన్నమాట. చూస్తున్నారు కదా, అదే నాగేశ్వర్. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ద్వారకా, సోమనాథ్ అండ్ నాగేశ్వర్ దర్శనం కూడా చాలా బాగా అయింది మాకు. సో ఇక్కడ దర్శనం కోసం లోపలికి వెళ్ళి చూస్తే అసలు లైన్ చూసారా, ఎంత క్రౌడ్ అంటే అంత క్రౌడ్. బికాస్ కార్తీక మాసం అనో తెలీదు, మేబీ ఐ డోంట్ నో, క్రౌడ్ అయితే చాలా ఉంది. బట్ భగవంతుడి ఆశీర్వాదం మా మీద ఉంది. ఎంత వేగంగా లైన్ క్లియర్ అయిందంటే దగ్గర ఒక 500 అబోవ్ మంది ఉండుంటారు మా ముందు. బట్ చాలా లైన్ చాలా స్పీడ్గా మూవ్ అయిందనమాట. ఇక్కడ కూడా కెమెరాస్ నాట్ అలౌడ్, బట్ వెన్ కంపేర్ టు ద్వారకా ఇక్కడ అలౌడ్, లోపలికి తీసుకెళ్ళవచ్చు. బట్ ఫొటోస్ అవి తీయడం ప్రొహిబిటెడ్ అని ఉంటుంది. బట్ అందరూ తీసుకుంటారు, నేను కూడా తీసుకున్నాను లక్కీలీ. సో చూసారు కదా, ఆ వెనకుందంతా లైన్. ఇక్కడ అయితే నార్మల్గా కౌంటర్స్ అనమాట, దగ్గర 15 to 16 లైన్స్ ఉంటాయి కౌంటర్స్, అంటే మనం పాస్ త్రూ అవ్వడానికి. సో అవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. అండ్ లాస్ట్ టైం కూడా మేము వచ్చాం, బట్ ఇంతమంది లేరు. బట్ ఈసారి క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. సో అమ్మయ్య, ఫైనలీ రీచ్ అయిపోయాం అనుకునే లోపల మళ్ళీ లోపల మర్చిపోయాను నేను. లోపల మళ్ళీ ఇంకొక ఇలా సపరేషన్స్ ఉంటాయి అన్నమాట. సో గుడి లోపలికి వెళ్ళాం. అండ్ మా అశోక్ అయితే నీట్గా ఆ నాగేశ్వర్ని కూడా క్యాప్చర్ చేశారు ఇక్కడ పూజ చేస్తున్నప్పుడు. మీరు కూడా దర్శనం చేసుకోండి, అందరి కోరికలు కూడా త్వరగా నెరవేరాలి. అండ్ ఇక్కడైతే ఆల్రెడీ నేను మా అక్క దర్శనం చేసుకున్నాం. బేసికల్లీ ఇలాంటి పిలిగ్రిమ్ ప్లేసెస్లో ఏంటంటే ఫీమేల్ అండ్ మేల్ని డెఫినెట్గా సపరేట్ చేస్తారు. సో అశోక్ వాళ్ళ దర్శనం మాకన్నా ముందే అయిపోయింది. సో తను వీడియోస్ తీశారనమాట నాకు. అండ్ ఇక్కడ వచ్చేసి అందరూ నందికి వాళ్ళ కోరికలు చెప్తున్నారు. నాకు నందిని చూసి చాలా జాలేసింది పాపం. ఎంతమంది కోరికలను తీసుకెళ్ళి ఆ శివయ్యకి చెప్తారు నాకు అర్థం కావట్లేదు. అండ్ బట్ ఆయనకే చెప్పాలి డెఫినెట్లీ. అండ్ ఇక్కడ నేను కూడా నా కోరికలన్నీ నందికి బాగా అర్థమయ్యేటట్టు చెప్పి శివయ్యకి చెప్పమని చెప్పాను. సో చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ మా షైను అండ్ మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా చెప్పారు. అశోక్ కూడా చెప్పారనమాట తన కోరికలు ఏంటో నాకు చెప్పమంటే చెప్పలేదు గాయస్, దోహి. ఎనీవే ఇక్కడ ప్రసాదాలు నెక్స్ట్ ఏవైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అంటారు కదా, యాత్రకి వెళ్ళి పాత్ర కొనాలని. సో ఇలా ఏదైనా కొనుక్కోవాలనుకుంటే తీసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను ప్రసాదం కూడా తీసుకున్నాను. సో అమ్మవారిని కూడా ఇక్కడ మంచిగా దర్శనం చేసుకుంటూ నెక్స్ట్ ఇలా బయటకు వచ్చిన వెంటనే ఒక నల్ల ఎద్దు కనిపించింది. నాకు అయితే సేమ్ నందిలా అనిపించింది. ఇక్కడైతే నవగ్రహాలు ఉన్నాయి, అక్కడ కూడా ఒక్కసారి దేవుడికి నమస్కరించుకొని బయటకు వచ్చి ఫొటోస్ తీసుకున్నాం అనమాట. అండ్ ఐస్ క్రీమ్ తిని నెక్స్ట్ ఇక్కడ ఈ కొలను ఉంది కదా, ఇక్కడంటే రాధాదేవి వెలిసిందంట. సో ఇక్కడికి విజిటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడికి కూడా వచ్చి రాధారాణిని దర్శనం చేసుకుంటూ వెళ్తారు. ఈ వాటర్ చాలా పవిత్రమైనదంట, అసలు ఎప్పుడు తగ్గదంట, ఎంత ఎండాకాలమైనా ఏదైనా సరే. సో ఇక్కడ కూడా వచ్చి దర్శనం చేసుకున్నాను. ఇక్కడైతే లడ్డు గోపాల్ చూడండి ఎంత పెద్ద, నా లైఫ్లో నేను పెద్ద లడ్డు గోపాల్ని ఇక్కడే చూశాను. తెలీదు అది ఏ సైజో, బట్ చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ ఏంటి ఖాళీగా వీడియో తీస్తున్నాం అనుకుంటున్నారా? పైన చూస్తున్నారు కదా కార్నర్లో కొండలా ఉంది కదా, అది కొండ కాదు, ఇట్స్ సాల్ట్ అనమాట, టాటా సాల్ట్ అంట. అది ఇక్కడ వాళ్ళది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది టాటా సాల్ట్. అండ్ ఇంకా ఇక్కడ నుంచి బెట్ ద్వారకా అని చెప్పి ద్వారకాధీష్ ఉంది కదా, అది ద్వారకా కృష్ణుడికి ఆఫీస్ లాంటిదైతే ఈ బెట్ ద్వారకా అనేది ఇల్లు లాంటిది అనమాట. ఈ బెట్ ద్వారకాని కృష్ణుడు ఎప్పటి నుంచో కృష్ణుడికి పూజలు చేస్తున్న ప్లేస్ అనమాట. ముందు ఇక్కడికి వెళ్ళడానికి చాలా ట్రబుల్ అయి ఉండేది, బట్ ఇప్పుడు మాత్రం ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జ్ కట్టారనమాట. ఇక్కడ చూసారా, అది నెమలిపించి ఉంటుంది కదా, దాని స్కల్ప్చర్ ఒకటి కనిపించింది. అండ్ దిస్ ఈజ్ బెట్ ద్వారకాకి వెళ్ళే రూట్ అనమాట. ఈ రూట్ అయితే చాలా బాగుంటుంది, బికాజ్ ఇట్స్
కంప్లీట్లీ ఓవర్ సీ అనమాట. సీ పైనుంచి ఇక్కడ యాక్చువల్లీ త్రివేణి సంగమంలా 3 నదులు కలుస్తుంటాయి. చాలా చాలా పీస్ఫుల్ అనమాట. ఇక్కడికి ముందు దర్శనం చేసుకోవడం చాలా టఫ్ అయి ఉండేది. బట్ ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత బెట్ ద్వారకా అనేది కూడా ద్వారకాధీష్ లాగే చాలా చాలా ఫేమస్ ప్లేస్ ఇక్కడ. సో కృష్ణుడికి యాజ్ ఐ సెడ్ కృష్ణుడికి అది ఆఫీస్ అయితే ఇది ఇల్లలా అనమాట. బట్ ఇక్కడ కూడా యాజ్ యూజువల్ ఫోన్స్ అండ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ నాట్ అలౌడ్. సో లోపల ఏమీ క్లిప్స్ తీయలేకపోయాను. బట్ బయట షాపింగ్లో లడ్డు కుప్పలు చూసారు ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో. బట్ ఈసారి నేను షాపింగ్ ఏం చేయలేదు బికాస్ లాస్ట్ టైం నేను యాజ్ ఐ సెడ్ దిస్ ఈజ్ సెకండ్ టైమ్ ఆఫ్ మై విజిట్. లాస్ట్ టైమే నేను అన్నీ తీసుకున్నాను, ఈసారి మా అక్క వాళ్ళన్నీ తీసుకున్నారనమాట. సో ఇక్కడ ఆ రాధారానికి గుడి ఉంటే మరి డెఫినెట్గా రుక్మిణీదేవికి కూడా గుడి ఉండాలి కదా. సో దిస్ ఈజ్ రుక్మిణీదేవిస్ టెంపుల్. చాలా చాలా బాగుంటుంది. సో మొత్తానికి మా ద్వారకా విజిట్ అయితే అయిపోయింది. సో మేము ఈరోజు నైట్ స్టే ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ సోమనాథ్కి స్టార్ట్ అవుతున్నాం అనమాట. ద ఫస్ట్ జ్యోతిర్లింగ్. సో అది కూడా ఇక్కడికి దగ్గర అంటే ఐ మీన్ నియర్లీ 6-7 అవర్స్ పడుతుంది. సో మేమైతే నైట్ ఇక్కడ డిన్నర్ కోసం అని చెప్పి ఇడ్లీ తినడానికి వచ్చి ఇక్కడైతే మంచిగా పెళ్లి భారత్ వస్తుంది. నాకైతే అసలు వెళ్ళి డ్యాన్స్ చేయాలనిపించింది బికాజ్ డెఫినెట్లీ బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ ఆర్ వెరీ వెరీ ప్రిటీ. రాజకుమారుడు స్టైల్లో కూర్చున్నారు. సో నైట్ టైం కూడా ఒకసారి ద్వారకాధీశ్ దర్శనం చేసుకుంటూ మూన్ని చూస్తూ ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. సో స్టే ట్యూన్ ఫర్ సోమనాథ్ వీడియోస్. తొందరలోనే పోస్ట్ చేస్తాను. మ్యాక్సిమం ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు పోస్ట్ ఫ్రీక్వెంట్లీ. సో షార్ట్స్లో కూడా నా వీడియోస్ని సపోర్ట్ చేయండి. సో మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా.